ఈ దిన వాక్య ధ్యానాంశం, పట్టుకుంటున్నావా లేదా పట్టుకోమంటున్నావా? ఒకానొక సమయములో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో పాటు నడుచుకుంటూ వెళుతున్నాడు. వాళ్ళు ఒక కొండ చర్య గుండా చిన్న బాటలో వెళుతున్నారు. ఆ బాట ప్రక్కనే పెద్ద లోయ ఉంది. పొరబాటున కాలు జారితే అమాంతముగా లోయలో పడిపోతారు. అటువంటి దారి గుండా వారు వెళుతున్నప్పుడు ఆ తండ్రి తన కుమారునితో, బాబు, నా చెయ్యి గట్టిగా పట్టుకోమని చెప్పగా ఆ పిల్లవాడు తన తండ్రి చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తండ్రి చెయ్యి పెద్దగా ఉంటుంది కావున మొత్తం చెయ్యి పట్టుకోలేక తన తండ్రి యొక్క చిటికెన వేలు పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆ పిల్లవాడు తన తండ్రి చెయ్యి అయితే పట్టుకున్నాడు గాని ఎందుకో తనకు పూర్తిగా ప్రశాంతత లేదు. జారిపడిపోతానేమోనన్న భయం తనలో ఉంది. అప్పుడు ఆ పిల్లవాడు, డాడీ, ఒక్క నిమిషం ఆగండి, నాది చిన్న చెయ్యి, మీది పెద్ద చెయ్యి, కావున మీ చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మీ చేతిలో 1 లేదా 2 వ్రేళ్లు మాత్రమే నేను పట్టుకోగలుగుతున్నాను. మీ చెయ్యి పెద్దది కాబట్టి మీ చేతితో నా చెయ్యి పట్టుకుంటే నా చెయ్యి మొత్తం దొరుకుతుంది. ఇదిగో నా చేతిని పట్టుకోండి. పూర్తిగా నేను మీ చేతిలో ఉన్నట్లయితే నేను జారిన ఈ లోయలో మాత్రము పడను అని అంటూ తన చేతిని తన డాడీ చేతికి అప్పగించాడట. ప్రభువా, నా జీవితాన్ని పూర్తిగా సంపూర్ణముగా పట్టుకో. ఈ విధంగా యేసయ్యను ఎప్పుడైనా అడిగి సంపూర్ణముగా మీ చేతిని ఆ పరమ తండ్రి చేతిలో పెట్టారా? లేదా ఆదివారం ఆరాధనకు మందిరానికి వచ్చి నీ చేతితో నన్ను పట్టుకో అని పాట పాడి ఆరాధన అవగానే మందిరములో నుంచి బయటకు రాగానే, ప్రభువా, మరలా వచ్చే వారం వస్తానే అని మీ చేతిని దేవుని చేతిలో నుంచి లాగివేసుకుని సాతానుకు మీ చేతిని అందించి మీ ఇష్టాలు కోరికలు నెరవేర్చుకునేవారిగా ఉన్నారా? ఒకసారి పరిశీలించుకోమని మనవి. కొన్ని సందర్భాల్లో చాలామంది తమ చేతిని సంపూర్ణముగా దేవునికి ఇవ్వకుండా వాళ్లే దేవుని చేతిని పట్టుకోవాలని ఆశిస్తారు. ఎప్పుడైతే వారికి అనుకూలమైన పరిస్థితులు కానీ పాపం చేసే అవకాశం కానీ వచ్చినప్పుడు వెంటనే దేవుని చేతిని వదిలివేస్తారు. పాపానికి తావిచ్చి జారిపడతారు. పాపములో కూరుకుపోతారు. ఆ పాపం వల్ల నష్టమో కష్టమో వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థించి ఆ పాపపు ఊబి నుండి బయట పడవేయమని దేవుణ్ణి ప్రాధేయపడతారు. గమనించండి, ఇది ఆత్మీయత కానే కాదు. ఇట్టి జీవిత విధానం ఏ ఒక్కరికి క్షేమాన్ని, భద్రతను, సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన సత్యం, మన చేతిని, మన జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని చేతికి అప్పగించటమే. ఇది బహు సురక్షితమైన, క్షేమకరమైన జీవితం. ఏ వ్యక్తి అయితే సంపూర్ణముగా తన చేతిని దేవుని చేతికి అప్పగించి, ప్రభువా, నేను బలహీనమైన వాడను, నా చెయ్య బలహీనమైనది, నన్ను సంపూర్తిగా నీ చేతితో పట్టుకుంటేనే నేను క్షేమముగా నడవగలను అని చెప్తాడో ఆ వ్యక్తి క్షేమకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాడు. యెషయా గ్రంథం 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.